వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రెజెంటేషన్ ఈ నెల 19-20న ఓయూలో వీసీల మీట్. దమ్ముంటే పొత్తు లేకుండా గెలవాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇప్పటి నుండి అడుగులు వేయాలి. వెల్కమ్ టు ప్రెస్ మీట్. ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్యకాలంలో అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్, సింపోజియమ్స్ కండక్ట్ చేస్తున్నది. ముఖ్యంగా రూసా నిధులతో 107 కోట్ల రూపాయల రూసా నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా రకరకాల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, తర్వాత కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ కంటిన్యూస్గా కండక్ట్ చేస్తున్నది. లాస్ట్ 3 monthsలో చూసుకున్నట్టయితే దాదాపు 50కి పైగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మార్చి 31 వరకు కూడా ఇది జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఈ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. అట్లాగే మీ అందరికీ తెలుసు, ఓయూకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వచ్చారు. ఆ తర్వాత మరో సందర్భంలో ఇస్రో చైర్మన్ కూడా వచ్చి విద్యార్థులకు మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. కాన్వకేషన్ సందర్భంగా అతనికి గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చి ఓయూకు 1000 కోట్ల అభివృద్ధి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఓయూలోని అన్ని కళాశాలలు, విభాగాలు జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, వర్క్షాప్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా తీసుకొని రకరకాల సబ్జెక్టుల పైన వెరీ ఫ్రీక్వెంట్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో మైల్ స్టోన్ను రికార్డు చేయబోతుంది. అదేంటంటే, ప్రతిష్టాత్మక అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ AIUతో కలిసి సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సును నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 19-20, 2026 దాదాపు 6 రాష్ట్రాల నుండి 120 పైగా వైస్ ఛాన్సలర్లు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, ఉన్నత విద్యా రూపకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే ఉన్నత విద్యపై 2 రోజుల పాటు మేధోమథనం జరుగుతుంది. క్రియేటింగ్ AI క్వాంటమ్ అనే సాంకేతికతో కూడిన ఉన్నత విద్యా రూపకల్పన అనే అంశంపై ఈ 2 రోజులు జరుగుతుంది. ఇప్పుడున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అనేది టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇంటర్డిసిప్లిన్ ప్రోగ్రామ్స్ పైన ఎక్కువ ఫోకస్ అయింది. 60% కోరు, తర్వాత మార్కెట్ డ్రివెన్ అండ్ ఇండస్ట్రియల్ డ్రివెన్ కోర్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన చాలా ఫోకస్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో బిల్ గేట్స్ అమరావతి పర్యటన సందర్భంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రభుత్వ పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశాదిశ ఏర్పడుతుందని అన్నారు. బిల్ గేట్స్ తన అనుబంధాన్ని సమావేశంలో గుర్తు చేసుకున్నారు. 1997లో మొదటిసారి బిల్ గేట్స్ కలిసిన సంగతి, హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు జరిపిన విధానాన్ని గేట్స్ సమక్షంలో గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, సీఎం మాట్లాడుతూ, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన చారిత్రాత్మకం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ పర్యటన దోహదం చేస్తుంది. నాడు మైక్రోసాఫ్ట్ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్ మేటిగా నిలబడింది. ఏపీలో అన్ని వనరులు ఉన్నాయి. ఇప్పుడు సంపద సృష్టి జరగాల్సి ఉంది. బిల్ గేట్స్ సహకారంతో వివిధ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది ఏపీ ప్రభుత్వ విధానం. ఇందుకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నాం. అమరావతి డిజైన్ అండ్ ఫౌండరీ క్వాంటమ్ వ్యాలీగా ఆవిష్కృతమవుతోంది. డేటా AI సిటీగా విశాఖ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, డ్రోన్ సిటీగా ఊర్వకల్ను తీర్చిదిద్దుతున్నాం. ఎలక్ట్రానిక్స్ ఏరో సిటీగా లేపాక్షి, ఎలక్ట్రానిక్ స్పేస్ సిటీగా
తిరుపతిని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 10 రంగాలు 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నామని అన్నారు. నిన్న శనివారం రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు కలిపి ఏదో ఈ సంవత్సరానికి మనం ప్రొజెక్ట్ చేసి ఏదో చెప్పేసి మాటలు పోవట్లేదు కాకుండా భవిష్యత్ తరాలకు ఎలా ఉండాలని కూడా ప్లానింగ్ చేసే బడ్జెట్ ఇది. ముందు అంటే 2047 స్వర్ణాంధ్ర దిశగా పోవాలనంటే దానికి అడుగులు ఇప్పటి నుంచి వేయాలనే దానికి అనుగుణంగా బడ్జెట్ తయారు చేయడం జరిగింది. అన్నీ ఈరోజే మాటలు గారు ఈరోజు కథలు చెప్పి వదిలేసే పరిస్థితి లేకుండా మన భవిష్యత్ తరాల వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం చేయడం జరిగింది. దగ్గర 3,32,000 బడ్జెట్, 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఇంత బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి పెట్టారు. ఏదో అంకెల గారిడి అని ప్రతిపక్షం చెప్తా ఉంది, కానీ అంకెల గారిడినా చేతలతో చూపించేది అనేది ఈ సంవత్సర కాలం తెలుస్తుంది. ఎందుకనంటే గత సంవత్సరంలో మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కూడా గాడిన పెడుతూ ఏదైతే మీరు కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పడ్డ బిల్స్ పెండింగ్ చేసుకుంటా మ్యాచింగ్ గ్రాంట్ పే చేసి సెంట్రల్ ఫండ్స్ని కూడా గాడిలో పెట్టి సెంట్రల్ ఫండ్స్ని మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చేసి మీరు చేసే పాపాలని కడుక్కుంటా కూడా అన్ని సంక్షేమ పథకాలు 90% సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చేయాలి, ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇవన్నీ చేయడం జరుగుతూ వచ్చింది. ఈ బడ్జెట్ స్పష్టమైన దిశను మన 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి చూపించే వాళ్ళు అనుకున్నారు, ఏదో వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పింది. సరే, అదే దొరలకి ఈరోజు నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే పార్టీలు ఉన్నాయి కదా, పార్టీ పరంగా ఎవరు వస్తారండి? నిజంగానే మీకు చీము నెత్తురు ఉంటే ఎవరిని ఒకరు కూడా కలయిక చేసుకుంటే మీరు కోరంని ఏర్పాటు చేసుకోండి. మళ్ళీ దొంగ నాటకాలు ఆడి మేము కలిసిపోతాం, బిజీ చేస్తాం అంటే మీలో ఏం సత్తు ఉందో చూపెట్టాలి. మీ యొక్క పవర్ ఏమైంది? దొరలు మేము పాలిస్తామని చెప్పింది కదా, ఖానాపూర్లో ఎందుకు ఏం చేయలేకపోయారు? ఎందుకు క్లీన్ స్వీప్ చేయలేకపోయారు? ఎందుకు ఇది చేయలేకపోయారు? ఈరోజు మా సాయిద్ బేగం గారి చాలా మంది అదే అన్నారు. మేము ముందు నుంచి కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా, సాయిద్ బేగం అనేవారు మా దాంట్లోనే ముందు నుంచి మాట్లాడుకునే క్యాండిడేట్. సరే, అక్కడ జనరల్ శంకర్ అనే క్యాండిడేట్ అన్న మనకు కొంత ఇబ్బంది అవుతుందంటే తనకు స్వయంగా టికెట్ ఇవ్వాలంటే సరే వాళ్ళు తిరస్కరించినప్పుడు వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకున్నారో హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు. సరే, మంచిది, వాళ్ళు ఎంతవరకు చేస్తారని చూద్దామని మనం కూడా అనుకున్నాం. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు నిన్న డెబిట్ లో మొన్న కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఓటు పర్సెంటేజ్ అనేది విపరీతంగా పెరిగింది. ఈరోజు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడంటే అక్కడ బీఆర్ఎస్ ఓటింగ్ లేదు. ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచారో అక్కడ బీజేపీ ఓటింగ్ లేదు. ఎందుకు లేదు అంటే కారణం ఏంటిది? కలిసి పోటీ చేయడం వల్ల ఆ రకమైన పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి మేము ఎక్కడ కూడా ఓలిపోలే, ప్రజాస్వామ్యం ఇచ్చే తీర్పుని మేము గౌరవిస్తాం. ఈ రోజు ఖానాపూర్ మున్సిపాలిటీ ఇచ్చిన ప్రజలైతే ఏది తీర్పుదారో 100% గౌరవిస్తున్నాం. ఇప్పటికీ చెప్తున్నాం, చైర్మన్ మావాడే, వైస్ చైర్మన్ మావాడే. ఇది బండ మీద రాసి పెట్టుకోవాల్సింది. నేనేమంటున్నా, మీరు అంత పెద్దగా సవాల్ విసిరారు కదా, పొడుస్తాం గిడుస్తాం కదా, మీ కలయిక ఏంటిదో మాకు తెలిసిపోతుంది. రేపటికల్లా మీరు కలుస్తారా, లేకపోతే కలిసి ఈ యొక్క పురపాలక సంఘం యొక్క ప్రజలందరూ కూడా మోసం చేస్తారా? ఎటువైపు ఉంటారనేది వాళ్ళు ఆది నాయకులు ఆలోచించాలి. మేము చెప్తున్నాం, యాజ్ ఏ ఎక్సపోజిషన్ మెంబర్ గా నాతో పాటు సభ్యులు మేమంతా కూడా రెడీగా ఉన్నాం. మేము ఎవరితోటి కారకాణితగా చెప్పినాం. ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నా, నేను నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎవరితోటి కలవదు. ఇది జగమెరిగిన సత్యం.
కాబట్టి వాళ్ళు ఎవరైనా కలుస్తారా అది నేను అనుకోను. కాబట్టి నా పక్షానే చైర్మన్ అనేది ఉంటుంది. ఎవరికో నేను చైర్మన్ ఇవ్వడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకొకరితోటి పొత్తు పెట్టడానికి కానీ ఇంకేది లేదు. కాబట్టి చాలా కార్యగణితంగా చెప్తున్నా, ఎవరైనా మాతోటి కలిసి పనిచేసినప్పుడు మేము దానికి స్వాగతిస్తాం. బట్ మాకే చైర్మన్ కావాలి, మాతోటి కలిసి మీతోటి మేము కలిసి పనిచేసేది ఏంటి? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము అధికారంలో మేమున్నాం. ఎవరైనా మాతోటి కలిసి పనిచేస్తామంటే తప్పకుండా ప్రజల కోసం నేను దాన్ని స్వాగతిస్తాను. మీకు ఏమైనా డిమాండ్ వచ్చింది సార్ చైర్మన్ కావాలని ఎవరన్నా? ఎవరైనా ఏది ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు చెప్పారు కదా. చైర్మన్ విషయం నేను ఇంకా డిక్లేర్ చేయలేదు. అది నా డిసిషన్. ఏ రోజు బీఫామ్ సబ్మిట్ చేయాలో ఆ రోజు నేను బీఫామ్ సబ్మిట్ చేస్తా. ఎవడనేది ఒక సీల్ కవర్లు ఇచ్చేస్తా. అనుకున్నవాడే చైర్మన్ అవుతాడు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్నా, వైస్ చైర్మన్ గా సాజిద్ బేగం గారు డిక్లేర్ చేస్తున్నా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.